హే ఎవ్రీవన్, వెల్కమ్ టు సుధాస్ వరల్డ్. ఈరోజు నేను మీకు డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా హెల్దీ. అసలు పిల్లలు తినరు కదా, ఎక్కువ ఇష్టపడరు కదా. అలాంటప్పుడు వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బాదం, కాజు, డ్రై కోకోనట్ పౌడర్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్. ఫస్ట్ అయితే ఇలా బాదంని సన్నగా కట్ చేసేసుకోవాలి. నేనైతే ఈజీగా ఉండడం కోసం సన్నగా కట్ చేసి మళ్ళీ దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేస్తానండి. తర్వాత కాజు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా ఫైన్గా చాప్ చేసేసుకోవాలి. తర్వాత ఖర్జూరం తీసుకోండి. నెక్స్ట్ ప్యాన్లో కొంచెం గీ వేసుకోవాలి. గీలో ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి, తిన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో 1 by 1 నేను ఫస్ట్ చెప్పిన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకోండి. కాజు, బాదం, వాటర్ మిలాన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల యూజెస్ చెప్తాను. బాదం వల్ల మన హెయిర్కి, స్కిన్కి చాలా మంచిది. అలాగే కాన్స్టిపేషన్ ఉండదు. పిల్లలకి కాజు పెట్టడం వల్ల బలం లేని పిల్లలకి, వీక్గా ఉండే పిల్లలకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందండి. నెక్స్ట్ వాటర్ మిలన్ సీడ్స్ వల్ల బీపీ అండ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. మెగ్నీషియం, జింక్, ఐరన్ కూడా ఉంటుంది. చూసారా ఎన్ని యూజెస్ ఉన్నాయో ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల. సో ఎవ్రీడే మనం ఇలా లడ్డు చేసుకొని తింటే మనకి చాలా ఎనర్జీ ఉంటుందండి. నెక్స్ట్ ఖర్జూరాన్ని ఇలా మిక్సీలో వేసి బాగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారా ఇంత మెత్తగా ఉండాలి. ఇలా మంచిగా పేస్ట్ అయిపోయిన తర్వాత మనం రోస్ట్ చేసుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్లోకి ఈ ఖర్జూరాన్ని యాడ్ చేసేయాలండి. నెక్స్ట్ ఎండు కొబ్బరి కూడా, డ్రై కోకోనట్ పౌడర్ కూడా సెపరేట్గా కొంచెం ఫ్రై చేయాలి. ఆ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసేసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి. ఎవ్రీడే ఒక్కటి తింటే చాలు, చాలా ఎనర్జీ వస్తుంది. నేనైతే అలానే బాక్స్లోనే స్టోర్ చేసుకుంటాను. ఇలా లడ్డూస్ అయినా ఏవైనా సరే స్నాక్స్ చేసి ఇంట్లో స్టోర్ చేసుకుంటామండి. రోజు ఇంట్లో చేసుకున్న స్నాక్స్ అనేవి ఈవినింగ్ తింటాను. చాలా బాగుంటాయండి. మీ పిల్లలకు కూడా తప్పకుండా చేసి పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో ఫర్ మోర్. ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం ఎవ్రీడే పెడుతూనే ఉంటాను. ఎక్కువగా షార్ట్స్ పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు నా షార్ట్స్ చూడకపోతే కనుక నా ఛానల్లో షార్ట్స్ కూడా వాచ్ చేయండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం ఫాలో ఫర్ మోర్. బాయ్ బాయ్.